Welcome to Sri Shakti 777 యూట్యూబ్ ఛానల్. యూజ్ ఆఫ్ గెట్ ఇన్ 10 ways. ఈ వీడియోలో మీరు గెట్ అనే పదాన్ని 10 రకాలుగా ఎలా వాడాలో నేర్చుకోబోతున్నారు. ఈ ఛానల్ని మీరు కొత్తగా చూసినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఓకే, గెట్ అనే పదాన్ని మొదటి రకం చూసినట్లయితే రిసీవ్ అండి. రిసీవ్ అంటే ఏదైనా ఒక దానిని అందుకోవడం. ఇలా రిసీవ్ అనే పదానికి బదులుగా కూడా గెట్ని వాడడం జరుగుతుంది. ఐ గాట్ సమ్ బుక్స్ ఫ్రమ్ మై ఫ్రెండ్. నేను నా స్నేహితుని నుండి కొన్ని పుస్తకాలను రిసీవ్ చేసుకున్నాను. ఐ హ్యావ్ గాటన్ 2 ల్యాప్టాప్స్ బిఫోర్ 3 days. నేను 3 రోజుల క్రితం 2 ల్యాప్టాప్లు రిసీవ్ చేసుకున్నాను. ఇలా రిసీవ్ అనే పదానికి బదులుగా కూడా గెట్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. రెండవ రకం చూసినట్లయితే అప్టైన్ అండి. అప్టైన్కి బదులుగా మనం గెట్ని వాడడం జరుగుతుంది. అప్టైన్ అంటే తెలుగు మీనింగ్ ఏంటి? పొందడం. ఏదైనా ఒక దానిని పొందడం అని తెలియజేయడానికి మనం అప్టైన్కి బదులుగా గెట్ని కూడా వాడడం జరుగుతుంది. ఐ హ్యావ్ గాటన్ ఏ జాబ్ ఎట్ ది ఎయిర్పోర్ట్. నేను ఎయిర్పోర్ట్ వద్ద ఒక ఉద్యోగం పొందాను. దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే టు గెట్ ఇట్. దానిని పొందడానికి ఒకే ఒక్క దారి ఉంది. ఇలా అప్టైన్ అనే పదానికి బదులుగా గెట్ని కూడా వాడడం జరుగుతుంది. మూడవ రకం చూసినట్లయితే బై అనే పదానికి బదులుగా మనం గెట్ని వాడడం జరుగుతుంది. బై అంటే అర్థం ఏంటి? కొనడం. ఈ కొనడం అని బై అనే పదానికి బదులుగా గెట్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. వాట్ ఆర్ యు గెట్టింగ్ ఫర్ మై మ్యారేజ్. మీరు నా పెళ్ళికి ఏమి కొంటున్నారు. ఐ హ్యావ్ గాట్ ఎ పెన్ ఫర్ యూ. నేను నీ కోసం ఒక పెన్ను కొన్నాను. ఇలా బై అనే పదానికి బదులుగా గెట్ని వాడడం జరుగుతుంది. మూడవ రకం. ఇక నాలుగవ రకం చూసినట్లయితే బ్రింగ్ అండి. బ్రింగ్ అనే పదానికి బదులుగా గెట్ని వాడడం జరుగుతుంది. బ్రింగ్ అంటే అర్థం ఏంటి? తీసుకోవడం. సారీ అండి, తీసుకోవడం కాదు, తీసుకురావడం. ఇలా తీసుకురావడం అంటే అర్థం బ్రింగ్. బ్రింగ్ అనే పదానికి బదులుగా మన గెట్ని వాడడం జరుగుతుంది. కుడ్ యూ ప్లీజ్ గెట్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్. దయచేసి మీరు ఒక గ్లాస్ నీళ్లు తీసుకురాగలరా అండి. కెన్ ఐ గెట్ యూ సంథింగ్ టు ఈట్. నేను మీకు తినడానికి ఏది అయినా తీసుకురమ్మంటారా అండి. ఇలా బ్రింగ్ అనే పదానికి అర్థం ఏంటంటే తీసుకురావడం. ఇలా బ్రింగ్ అనే పదానికి బదులుగా మనం గెట్ని వాడడం జరుగుతుంది. నాలుగవ రకం. ఇక ఐదవ రకం చూసినట్లయితే గెట్ అనే పదాన్ని రీచ్ ఏ ప్లేస్. రీచ్ ఏ ప్లేస్ అని అంటే రీచ్ అంటే ఏదైనా ఒక గమ్యాన్ని చేరుకోవడం. ఇలా రీచ్ అనే పదానికి బదులుగా కూడా మనం గెట్ని వాడడం జరుగుతుంది. ఐ డిడ్ గెట్ టు మై హోమ్ మార్నింగ్ ఎట్ 5 o'clock. నేను మా ఇంటికి ఉదయం 5 గంటలకు చేరుకున్నాను. వెన్ విల్ యూ గెట్ దేర్. మీరు అక్కడికి ఎప్పుడు చేరుకుంటారు. ఇలా రీచ్ అనే పదానికి బదులుగా గెట్ని వాడడం జరుగుతుంది. గెట్కి పాస్ట్ టెన్స్ ఏంటి? వర్బ్ టు గాట్. వర్బ్ 3 ఏంటి? గాటన్. గాటన్ వస్తుంది, గాట్ కూడా రావడం జరుగుతుంది. గెట్ అనే పదం ఆరవ రకం చూసినట్లయితే బికమ్ ఆర్ చేంజ్ అండి. అంటే ఇవి రెండింటికి అర్థం ఏంటి? మారడం. ఇలా బికమ్ లేదా చేంజ్ అనే పదానికి బదులుగా మనం గెట్ని కూడా వాడడం జరుగుతుంది. దే ఆర్ గెట్టింగ్ వెరీ వెల్. వారు చాలా బాగా మారుతున్నారు. ఐ థింక్ ఐఎమ్ గెట్టింగ్ ఓల్డ్. నేను ముసలివారిగా మారుతున్నాను. ఇలా బికమ్ లేదా చేంజ్ అనే పదానికి బదులుగా మనం గెట్ని కూడా వాడడం జరుగుతుంది. ఏడవ రకం గెట్ని చూసినట్టయితే అండర్స్టాండ్ అండి. అండర్స్టాండ్. అండర్స్టాండ్ అంటే అర్థం ఏంటి? అర్థం చేసుకోవడం. ఇలా అండర్స్టాండ్ అనే పదానికి బదులుగా కూడా మనం గెట్ని వాడడం జరుగుతుంది. ఐ డిడ్ నాట్ గెట్ ఇట్. నాకు ఇది అర్థం కాలేదు. ఐ గాట్ ఇట్. నాకు ఇది అర్థమైంది. డూ యూ గెట్ వాట్ ఐఎమ్ సేయింగ్. మీకు నేను ఏం చెప్తున్నానో అర్థమైందా. ఇలా అండర్స్టాండ్కి బదులుగా కూడా మనం గెట్ని వాడడం జరుగుతుంది. హ్యావ్ గాట్ అండి. అంటే ఎనిమిదవ రకం చూసినట్లయితే హ్యావ్ అనే పదానికి బదులుగా మనం హ్యావ్ గాట్ని వాడడం జరుగుతుంది. అంటే హ్యావ్ అంటే కలిగి ఉండడం. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా హ్యావ్ అనే పదానికి బదులుగా హ్యావ్ గాట్ని వాడడం జరుగుతుంది. ఐ హ్యావ్ గాట్ 2 sisters. నాకు 2 అక్క చెల్లెళ్ళు ఉన్నారు. హ్యావ్ యూ గాట్ టైమ్ ఫర్ డిన్నర్. డిన్నర్ చేయడానికి మీకు టైం ఉందా.
ఇలా హ్యావ్ అంటే ఏదైనా ఒకటి కలిగి ఉండడం. అప్పుడప్పుడు మనం అంటుంటామండి, ఒక కారు ఉంది, లేకపోతే ఇద్దరు చెల్లెలు ఉన్నారు, మీకు చిల్డ్రన్ ఉన్నారా అంటే డూ యూ హ్యావ్ చిల్డ్రన్ అని అంటుంటా కదా, హ్యావ్ యూ గాట్ చిల్డ్రన్ అని కూడా అడగడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా హ్యావ్కు బదులుగా హ్యావ్ గాట్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక 9వ రకం చూసినట్టయితే హ్యావ్ టు అనే పదానికి బదులుగా హ్యావ్ గాట్ టుని వాడడం జరుగుతుంది. హ్యావ్ టు అనేది ప్రజెంట్ టెన్స్ మీనింగ్ అండి. దీని అర్థం ఏంటంటే ఏదైనా ఒక పనిని చేయాలి అని తెలియజేయడానికి హ్యావ్ టుని వాడడం జరుగుతుంది. హ్యావ్ టుని మనం హ్యావ్ గాట్ టుగా చెప్పడం జరుగుతుంది. ఐ హ్యావ్ గాట్ టు డూ ఇట్, నేను ఇది చేయాలి. షీ హ్యాడ్ గాట్ టు లెర్న్ ఇంగ్లీష్ బిఫోర్ షీ కేమ్ హియర్, ఆమె ఇక్కడికి రాకముందే ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చింది. ఇందులో చూడండి, చేయాలి అని చెప్పేసి అన్నాము, హ్యావ్ గాట్ టు ఇది ప్రజెంట్ టెన్స్. ఇక్కడ చేయాల్సి వచ్చింది, నేర్చుకోవాల్సి వచ్చింది అంటే ఇక్కడ హ్యాడ్ గాట్ టు అంటే హ్యావ్ టుకు పాస్ట్ టెన్స్ ఏంటి, హ్యాడ్ టు. కాబట్టి హ్యాడ్ టుకి కూడా మనం బదులుగా మనం ఏం వాడచ్చు, హ్యాడ్ గాట్ టుని చెప్పడం జరుగుతుంది పాస్ట్ టెన్స్లో. ఇక 10వ రకం చూసినట్లయితే గెట్ని ఏదైనా ఒక పనిని చేపించడం అండి. అంటే వేరే వ్యక్తులతో మనం పనిని చేపించడం అనే పదాన్ని తెలియజేయడానికి వెర్బ్ 3ని వాడడం జరుగుతుంది. గెట్ ప్లస్ వెర్బ్ 3ని వాడడం జరుగుతుంది. ఈ సెంటెన్స్ని మనం ఎలా మేక్ చేస్తాము అని అంటే ఇక్కడ చూడండి, మొదటగా గెట్ అనే పదం ఉంది కదండి, ఇక్కడ గెట్ ప్లస్ వెర్బ్ 3 ఉంది. గెట్ ప్లస్ వెర్బ్ 3ని ఎలా వాడతామంటే సబ్జెక్ట్ ప్రనౌన్ని తీసుకొని ప్లస్ హెల్పింగ్ వర్బ్ని తీసుకొని దాని తర్వాత ప్లస్ ఆబ్జెక్ట్ ప్రనౌన్ని ప్లస్ వెర్బ్ 3ని చెప్పడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఐ విల్ గెట్ యూ అరెస్టెడ్. ఐ విల్ గెట్ యూ అరెస్టెడ్ అంటే ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్లో ముందటగా ఇక్కడ సబ్జెక్ట్ ప్రనౌన్ అన్నాము, ఇక్కడ ఐ సబ్జెక్ట్ ప్రనౌన్, దాని తర్వాత హెల్పింగ్ వర్బ్ అన్నాము, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ విల్ తీసుకున్నాము, ఇక్కడ దాని తర్వాత ఆబ్జెక్ట్ ప్రనౌన్ అన్నాము, కానీ ఆబ్జెక్ట్ ప్రనౌన్కి ముందు మనం గెట్ని తీసుకోవాలి. ఎప్పుడైనా కానివ్వండి గెట్ని తీసుకోవాలి. గెట్ లేదా గాట్ లేదా గెట్టింగ్ అనే పదాలను తీసుకొని దాని తర్వాత ఆబ్జెక్ట్ ప్రనౌన్, యూ అయితే యూ, హిమ్ అయితే హిమ్, హర్ అయితే హర్, దెమ్ అయితే దెమ్, మీ అయితే మీ, ఇలా ఆబ్జెక్ట్ ప్రనౌన్ తీసుకొని దాని తర్వాత వెర్బ్ 3 చెప్పాలండి. వెర్బ్ 3 చెప్పడం జరుగుతుంది. దీని అర్థం ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, నేను నిన్ను అరెస్ట్ చేపిస్తాను. ఇలా ఎప్పుడైనా కానివ్వండి నేనే చేస్తాను అని చెప్పట్లేదండి, నేను వేరే వాళ్ళతో చేపిస్తాను. ఇలా ఏదైనా ఒక పనిని వేరే వాళ్ళతో చేపిస్తాను అని తెలియజేయడానికి గెట్ ప్లస్ వెర్బ్ 3ని వాడడం జరుగుతుంది. ఐ విల్ గెట్ యూ బీటన్, నేను నిన్ను కొట్టిపిస్తాను. షీ విల్ గెట్ ఇట్ క్లీన్డ్, ఆమె దీనిని శుభ్రం చేపిస్తుంది. ప్లీజ్ గెట్ ద రూమ్ క్లీన్డ్, దయచేసి ఆ గది శుభ్రం చేపించండి. ఇలా 3వ రకం అంటే గెట్ని 10వ రకం చూసుకున్నట్లయితే గెట్ ప్లస్ వెర్బ్ 3గా వాడడం జరుగుతుంది. ఏదైనా ఒక పనిని వేరే వాళ్ళతో చేపించడం అని తెలియజేయడానికి గెట్ ప్లస్ వెర్బ్ 3ని వాడడం జరుగుతుంది. ఇంకా ఇంకో రకం చూసినట్లయితే ఏదైనా ఒకటి సర్ప్రైజ్ చేయడం అండి. అంటే ఆశ్చర్యపోయాను, లేకపోతే ఆశ్చర్యపోయారు అని అంటుంటా కదండి, ఇటువంటి పదాలకు ఆశ్చర్యపోయాను, లేకపోతే ఏదైనా ఇంకా వేరే షాక్డ్ అని అంటుంటాము, అంటే అలానే ఆగిపోయాము అంటుంటా కదా, ఇలా ఆశ్చర్యపోయారని తెలియజేయడానికి కూడా గెట్ని ఇక్కడ వాడడం జరుగుతుంది. ఐ డిడ్ గెట్ సర్ప్రైజ్డ్, నేను ఆశ్చర్యపోయాను. ఐ గాట్ సర్ప్రైజ్డ్, నేను ఆశ్చర్యపోయాను. ఐ విల్ గెట్ సర్ప్రైజ్డ్, నేను ఆశ్చర్యపోతాను. ఐ యామ్ గెట్టింగ్ సర్ప్రైజ్డ్, నేను ఆశ్చర్యపోతున్నాను. ఐ గెట్ సర్ప్రైజ్డ్, నేను ఆశ్చర్యపోతాను. ఈ సెంటెన్స్ మొదటి సెంటెన్స్ చూడండి, ఐ డిడ్ గెట్ అనేది డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ మనం తీసుకున్నాం కాబట్టి గెట్ని వాడాము. ఇక్కడ గాట్ వాడాము, ఇక్కడ ఎటువంటి హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి పాస్ట్ టెన్స్ కాబట్టి గాట్ని వాడాము. ఇక్కడ విల్ గెట్ ఇది ఫ్యూచర్ గురించి అండి, ఆశ్చర్యపోతాను. ఇప్పుడు చూడండి, మీరే ఆశ్చర్యపోయారు అన్నాం అనుకోండి, యూ డిడ్ గెట్ సర్ప్రైజ్డ్ ఇలా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఐ ఆమ్ గెట్టింగ్ సర్ప్రైజ్డ్, నేను ఆశ్చర్యపోతున్నాను, ఇది ప్రజెంట్ అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఐ గెట్ సర్ప్రైజ్డ్ అనేది నేను ఫ్యూచర్లో అంటే ఆశ్చర్యపోతాను అని తెలియజేయడానికి, ప్రజెంట్లో కావచ్చు ఆశ్చర్యపోతాను అని తెలియజేయడానికి. ఇప్పుడు వాళ్ళే ఆశ్చర్యపోతారన్నాం అనుకోండి, దే విల్ గెట్ సర్ప్రైజ్. లేకపోతే ఆవిడ ఆశ్చర్యపోతుందనంటే షీ విల్ గెట్ సర్ప్రైజ్. ఇలాంటి ఎవరైనా ఒకరు ఆశ్చర్యపోతారు అని తెలియజేయడానికి ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. Thanks for watching. Please do like and share.